అది వైరాగ్యం. రానే వెళ్ళిపోని, ఆయనకి రావాలంటే చూడాలంటే ఆయన రమ్మను, నేను ఎందుకు వెళ్ళడం? వచ్చారు, వారే వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ఉపరాష్ట్రపతి వచ్చారు, అంతా చూసుకుని వెళ్ళారు, కూర్చున్నారు, వెళ్ళారు. మైసూరు మహారాజు లాంటి వాడు నాకు ప్రత్యేకోపదేశం కావాలి అంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె పగిలిపోతుంది. నిజంగా జ్ఞానం ఉన్నవాడికి నాకు ప్రత్యేకోపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నాడు ఆయన. నువ్వు ప్రత్యేకోపదేశం అంటావేమిటయ్యా? ప్రత్యేకత ఉంటేనే కదా నేను చెబుతున్నది. అందుకే మనం దేవాంతకులం అండి, మహానుభావులను మరిచేస్తాం. అంటే ఆయన ఒక్కడిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవులో చెప్పినట్టుగా, అప్పుడు పళ్ళెం వాయించి ఎవరికి చెప్పకుండా చెప్పినట్టుగా చెవులో చెప్పాలి. అప్పుడు ఈయన నా ఒక్కడికే చెప్పారు. ఇది ఎంత అహమో ఇది, అందరికీ చెప్పడం మనకి ఇష్టం లేదు. ఇదంతా అహమే. ఇన్ని రకాలుగా అహం అనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల రావడం ఎందుకంటే పని లేక ఆయనకి తలనొప్పి మనకి తలనొప్పి. ఈ అహం ముందు వదులుకోవాలి. ఇక్కడ నేను వెళ్ళాను, నేను చూశాను, నాకేదో జరిగింది, నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు వదిలితేనే శాంతి. ఈ జీవనది ప్రవాహంలో జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడు ఆయన. శాంతి 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 3 సార్లు ఎందుకంటామంటే సత్వగుణం శాంతి, రజోగుణం శాంతి, తమోగుణం శాంతి. 3 తీసేస్తేనే శాంతి శాంతి శాంతి. ఆ ఓంకారం మిగులుతుంది. 3 శాంతుల్లో 3 పోతాయి. 3 గుణాలు శాంతించాలి. సత్వగుణం అన్నా కూడా ప్రమాదమే, అది మళ్ళీ చాదస్తంగా మారుతుంది, లేదా సాత్విక అహంకారంగా మారుతుంది. నేను చూసిన గుళ్ళు ఎవరూ చూడలేదు, నేను విన్న ప్రవచనాలు ఎవరూ వినలేదు, ఇది కూడా అహంకారమే. ఈయనేం చేసావో చెప్పరాదా అని చూసి కాపీ రాసుకుంటా ఇక్కడ కూర్చొని చూసిరాత. సత్వగుణం కూడా అహంకారం కింద మారుతుంది, చాదస్తం అవుతుంది. లేకపోతే అలా అస్తమాను పెడుతూ ఉన్నాం, అస్తమాను పసుపు పెడుతూ ఉన్నాం, అస్తమాను అక్కడ ఏదో చేస్తూ ఉన్నాం, ఇన్నిసార్లు వెళ్ళామని చెప్పుకుంటూ ఉన్నాం. ఇది చాదస్తం అంటే. ఈ చాదస్తం వదులుకోవాలి, సాత్విక అహంకారం వదులుకోవాలి. అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించింది ఉందే, అది ఏం చేస్తుంది? సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చిగురింపంగా తపమ్ము చేశాం. ఈ తపించిపోతున్న మన మనస్సుంది, ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి. జ్ఞానం కోసం కాదమ్మా. ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు, ఏమిటో మనవరాలు అలా ఉంది, ఏమిటో కోళ్ళు ఇలా ఉంది, ఏమిటో కూతురు అలా ఉంది, ఈ గొడవే, ఈ గోలే. వీళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎందుకు ఆ గోల? అబ్బాయి వాడికి 60 ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, మనం చెప్పినట్టు వినాలి. ఇదో అహంకారం. పైగా మా వాడి మీద చాలా ప్రేమ, అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది. దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ఈ ప్రేమ ధృతరాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. 100 మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర 15 ఏళ్ళు బతికాడు ఆ దౌర్భాగ్యుడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం? వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు. పోయేది ఏదో పోయాడు, చేసినవాడు పోయాడు, వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు. ఇక్కడ పాండవు పైగా ధర్మరాజు చాలా తెలివి అని వాడు భీముడిని పెట్టమన్నాడు. కుకింగ్, క్యాటరింగ్, వడ్డన అంతా భీముడు. ఎవడు వీడి ఏ చేత్తో వీడు 100 మంది కొడుకులను చంపాడు, ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృతరాష్ట్రుడికి. 1 ఏడాది 2 ఏళ్ళు కాదమ్మా, 15 ఏళ్ళు. ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది. ఆవిడ ఏ తప్పు చెయ్యరా. దుర్యోధనుడు వదిలేయమని చిన్నప్పుడే చెప్పింది ఆవిడ. కన్న తల్లి అయి ఉండి 8 ఏళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా, నన్ను బారేయమంటావా అని చెప్పింది ఆవిడ. వ్యాసభారతం చదివితే అర్థం అవుతుంది. నేను బారేస్తాను, నాకు అనుమతి ఊరుకో అన్నాడే, నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడే. లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు. ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చిక్కడానికి మనమా కారణమా, ఆ మూత కారణమా, లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా, మనం కారణమా? సంతప్త మానవ కేదారం. పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది. ఆషాఢ మాసంలో తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పొడమి తల్లి సోయగంబునుంబోలి అన్నట్టుగా ఒక్కసారి 4 చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది. గమనించండి, ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది. ఆ తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా, ఎంత ఆఘ్రాణించే విధంగా ఉంటుంది అంటే, సరిగ్గా పుట్టిన బిడ్డ 3 నెలలు దాటకుండా అతని మెడ దగ్గర, ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆఘ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది. పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కకూడదు. ఉయ్యాలలోంచి దిగితే అయిపోయినట్టే, పాదాలకు మట్టి అంటేసింది. ఉయ్యాలలోంచి దిక్కకుండా కేవలం తల్లి ఒళ్ళోనే ఉంటే ఆ పసిబిడ్డను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉండి అమృతం సరిపోద్ది అనుభూతం.
సరిగ్గా నేలతల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మాసంలో. అలాగే నిర్యలు వారిన భూమి మీద తొలి చినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో, సంతప్తమైన తాపత్రయాగ్ని సంతప్త తమాహ్లాదన చంద్రిక, తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్యా అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, అలాంటిది తపస్సు ఈయన చేసింది. అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై, శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు. అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది. ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, ఆ గుహ ఏమిటి, అక్కడ శివలింగం ఏమిటి. ఇప్పుడంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి, మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది. కానీ అప్పుడే ఉన్నాయండి, ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు. అసలు మనుషులు ప్రవేశించేలా లేదు. అది విపరీతమైన పాములు, తేళ్లు, కీటకాలు అన్ని సంచరించే ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా. అప్పుడు అనిపించింది నాకు, ఎవడి కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవి తేజంబున ఎల్ల చీకటులు పరంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున, మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా. ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. ఈ రెండు చెవులు మూసుకుని, ఈ రెండు ముక్కులు ఇలా మూసుకుని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా. ఈ రెండు చెవులు మూసేసుకోవాలి, బయట నాదాలు ఏవి రాకుండా. అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓం అనే ఉంటుంది. నిరంతరం మన జఠరాగ్ని నాభి ప్రాంతం నుంచి ఓంకారం జ్వలిస్తోంది. దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు పెసరట్టు, ఉప్మా, మినపరట్లు పారేస్తున్నాం ఇక్కడ. ఇంకా అందులోకి తేనె లేదా, తేనె ఉంటే సరిపోదు, అల్లం పచ్చడి లేదా, ఈ దృష్టి సరిపోయింది ఎంతసేపు. ఇక్కడనే తినేయడం శుభ్రంగా, అమ్మాయ ఇప్పుడు బాగుంది, లేకపోతే బాగుండదు అని అర్థమైందిగా. మళ్ళీ సాయంత్రం వేసాక ఏమిటో పొద్దునే వెళ్ళిపోయింది, ఈ పూట ఏం చేసావు, మళ్ళీ మొదలు ఇక్కడ తిండి ఎంతసేపు. ఒకవాడు కడుపు నిండింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం. సక్రమం అక్రమం కూడా లేదు. ఇంకా ఏ భోగాలు అనుభవించగలం, మనకు దోచిందల్లా అనుభవించాలంతే. ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం. దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతి వాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది. ప్రతి వ్యక్తికి త్రిపురుష భేదం లేదు. ఆ బ్రహ్మ కీట జరణి వర్ణాశ్రమ విధాయని యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిని. మనీషా పంచకంలో ఉన్నమాట మొదటి శ్లోకంలో. బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు. ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది, ఎప్పుడు జ్వలిస్తుంది. శబ్దం, కాంతి రెండు దాని లక్షణాలు. జ్వలించడమే కాంతి, ధ్వనించడమే శబ్దం. సౌండ్ అండ్ లైట్, సైన్స్ కూడా చెప్పింది అదే కదా. సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు. దానికి సౌండ్ ఉంటుంది, లైట్ ఉంటుంది. దాన్ని వినగలిగితే, దాన్ని విన్నాడు ఆయన. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి. ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించింది, బయట వినిపించే శబ్దాలు, బయట కనిపించే స్పర్శలు, బయట కనిపించే రూపాలు, బయట కనిపించే రుచులు, బయట ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్నీ మిచ్చే, అన్నీ కల్పనే. నాకు అవేవి సంబంధం లేదు. అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా, లోపలే ఉండొచ్చు నేను. అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు. తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీమల దూరణ చిట్టడుగులో, కాకులు దూరణ కారడుగులో, నిజ్జరారణ్యంలో, కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యమే లేదు.
మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా? మన ఇళ్లల్లో పోనీ ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా, అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి. ఈశాన్య మూల అనకండి, దానికి దేవుడికి ఏం లేదు గొడవ. మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి, పిచ్చాళ్ళం అయిపోతాం అంతే. ఇంకా ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే. నువ్వు ఈశాన్యం కాదు, కైలాసంలో కూర్చున్నా ఫలించేది దగ్గర నీ మనస్సు అక్కడ లేదు. బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి. ఇంకా బస్సే దొరుకుతుంది, భగవంతుడు ఎందుకు దొరుకుతాడు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం. దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు. బయట నాదాలు ఏమీ వినలేదు, బయట స్పర్శలు కోరుకోలేదు, బయట రుచులు కోరుకోలేదు. అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచి హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది. ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి. విద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులో చెబుతారు ఈ మాట. అది హృదయ గ్రంథి భేదింపబడింది. ఛిద్యంతే సర్వ సంశయా, ఇంకేం అనుమానాలు ఏం లేవు, ఇంకా ఎవరిని అడిగేవేం లేవు. ధర్మ సందేహాల పేరు మీద ఎవడి ప్రాణమో తినక్కర్లేదు. క్షీయంతే చాస్య కర్మాణి, ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధం అయ్యాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితంబుధాక అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి. రుద్రవితేజంబన ఎల్ల చీకటుల పారంద్రోడుచున్ అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి? తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు ఆయన. జ్ఞానరాశి వరింపంగా తపము చేసాడు. జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది, ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు, అది గమనించాలి. కవి ఏమంటున్నాడంటే సాగర ఘోష కవి, ఆయన్ని వచ్చి వరించింది. మనం నిశ్శబ్దంగా ఉండగలిగితే, బయట వ్యామోహాల్లో పడకుండా ఉంటే భగవంతుడే మనని వరిస్తాడు, మనం వెళ్ళక్కర్లేదు. ఇమే వై శవృణితే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెబుతారు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా నో బహునా శృతేన ఇమే వై శవృణితే తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణతే స్వాం అంటారు. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేం. చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో, మీకెక్కడ దొరుకుతుంది? విన్నవి ఏమన్నా మననం చేసుకున్నావా, ఆచరణలో పెట్టావా, చాలా ముఖ్యం అది. నా బోధయా ఎంత ఎన్ని గ్రంథాలు చదివినా అంతే, నా బహునా శృతి అయినా ఎన్ని గ్రంథాలు చదివినా అంతే, ఎన్ని సభలకు హాజరైనా అంతే, ఎన్ని క్షేత్రాలు తిరిగినా అంతే, ఎన్ని తీర్థాల్లో మునిగినా అంతే. ఎందుకు లభించుతాడు? యమే వైష వృణుతే తేన లభ్యక, ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగిన వాడు అనిపించాలి. ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి, అనేక రకాల పుష్పాలు ఉంటాయి. పద్మాలే కాదు, చాలా ఉంటాయి. చామంతి పూలు ఉండవా, గులాబీ పూలు ఉండవా, కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మం ఒకటే. మిగిలినవి కొన్ని 6ంటికి 5ంటికి కొన్ని 9ంటికి వికసిస్తాయి. కొన్ని అసలే వికసించవు, మన మొహాల్లాగే ఉంటాయి. అవి కూడా జీవితాంతం వికసించవు, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహమే. ఎందుకంటే ఇంకా ఏదో కావాలి. 100 కోట్లు ఉన్నా సరే, 100 ఎక్కడ, మా తోడుండి దగ్గర 200 కోట్లు ఉన్నాయి. వీడు తోడుతో పోలికి వీడికి, వాడి వీడికంటే ముందే పోవచ్చు, అప్పుడు పోల్చుకోడు. ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు. లేదు, ఆ 200 కోట్ల వల్లే పోయాడు. అది తీసుకున్న జాగ్రత్త. డబ్బు దగ్గరికి వస్తే నువ్వు పోల్చుకుంటామా? ఇలాంటి ఏడు మొహం ఉన్న చోట జీవితాంతం వికసించదు ఆ పద్మం. ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే, సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది. జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి. అదే శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ. నువ్వు తీర్చిదిద్దుకోకపోతే దేవుడి లోపం కాదు, ఇది మన లోపం కింద లెక్క. అలాగే జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన. అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు, ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడలా. ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడంటే, ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యుడు. ఏం చెప్పాడో చూద్దాం. సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా, కర్మ కనపడుతోందంటే కర్త ఉండాలి కదా. అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే,
నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. మహాయోగ మాటలు అలా ఉంటాయి, అంత సూక్ష్మంగా ఉంటాయి. చిన్న ఉదాహరణ, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు? అద్దంలో చూసుకుంటానండి అన్నాడు. భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది, మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. అదే ఈ సృష్టి అన్నాడు ఆయన. మాయ అనే అద్దం, మాయద్దం అన్నమాట. అద్దాల్లో కూడా మాయద్దాలు ఉంటాయి. మాయాబజార్లో ఒక అద్దం ఉంది, గమనించారా? మాయాబజార్లో ఓ దర్పణం ఒకటి ఉంది, అది మాయ దర్పణం. ఏమిటది? అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి, అది మాయ దర్పణమేగా. అలాగా భగవంతుడికి ఒకసారి నేనేమిటో ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నాంత ప్రజ్ఞం న బహి ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానగరం న ప్రజ్ఞానగరం అదృష్టం అవ్యపకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయక. ఇలా ఉండిపోయాను నేను, ఏమిటిది, నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయన. ఆ మాయే పార్వతి, ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు. ఆ మాయే సీతాదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీరామచంద్రమూర్తి. ఆ మాయే లక్ష్మీదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీమన్నారాయణమూర్తి. మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉద్దేశం. నువ్వు ఏదనుకున్నా మంచిదే ఇక్కడ. అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు. ఎందుకని మాయ అన్నారు స్త్రీని? దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి. ఎందుకన్నారో చెబుతా. దాని వెనకాల హేతువాదం ఉంది, తర్కం ఉంది. స్త్రీ అన్న మాట గమనించండి. సకారం ఉంది, దాని కింద తకారం తావొత్తుంది, దాని కింద రకారం ఉంది. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. మూడు ఉంటాయి స్త్రీ అంటే. మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, మూడు ఉంటాయి. అందులో ఋతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది. ప్రతి ఋతువుకి మారిపోతుంది. ఋతుక్రమం స్త్రీలలో కూడా ఉంది, ఎంతకంటే వివరించక్కల, పురుషులకి లేదు. మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి, మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి. పురుషుల్లోనూ ఉన్నాయి, గుణాలు లేకుండా పుట్టనే పుట్టడు. ఇతనిలో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి, పైకి కనపడవు. స్త్రీ శరీరంలో అలా కాదు. సత్వగుణం కేశపాశం రూపంలో కనపడుతుంది, రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది, తమో గుణం జన్మయోని రూపంలో కనపడుతుంది. అంతకంటే నేను వివరించలేను, స్పష్టంగా కనపడతాయి. పురుషుల్లో ఇవి కనపడవు. పురుషుల దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు. కేశపాశం అసలు ఈ మాత్రమే చాలా మందికి లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇదేనా ఉంది. పురుషుడు కేశపాశం పెద్ద ఏం లేదు. ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా ఓ హెయిర్ స్టైల్ అని ఆడాళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు. ఎక్కడ ఏం లేదు, ఏం దూకుంటావయ్యా, గజం కూడా లేదు ఇక్కడ. కేశపాశం సత్వగుణం స్త్రీలు, వక్షస్థలం రజోగుణ సంకేతం, జన్మస్థానం తమోగుణ సంకేతం. అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అంటారు. సరిగ్గా ఆ తమో గుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి. బ్రహ్మ అంటే పుట్టుక, పిల్లలు అక్కడే పుడతారు కదా. విష్ణు గ్రంథి ఆకర్షణ, విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ. వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా? కైలాసంలో ఏముంది ఆకర్షణ? ఏనుగుతోలు బూడిదే. వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి, నారదుడు, తుమ్మురుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, ఎన్నున్నాయి ఆకర్షణలు. అదే ఆకర్షణ. కేశపాశం సత్వగుణం, అదే రుద్రగ్రంథి. సరిగ్గా ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉంటే కేశపాశం ఈ వెనకాల ఉంటుంది. సరిగ్గా ఈ మూడు గ్రంథులు ఛేదింపబడతాయి. అందుకని సృష్టి ఏమిటి అంటే అద్దంలో చూసుకోవాలనిపించేదే దేవుడికి కూడా. అందుకని చూసుకున్న మాయ, ఆ మాయే స్త్రీ రూపం. వ్యక్తిగా మనస్సు అంటారు, దేవుడికి మాయ అంటారు. ఒక వ్యక్తి జీవుడికి మనస్సు, దేవుడికి మాయ. మన మనస్సు మనం పడుకుని ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా? కళ మాయా కాదా? కళ నిజమని మనం ఎవరైనా ఒప్పుకుంటామా? వెలుగు రాగానే మనం ఏమన్నాం? కళ వచ్చిందమ్మా అన్నాం. మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు, ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు, మొగాళ్ళు వచ్చారు, గేదెలు వచ్చాయి, గాడిదలు వచ్చాయి, చెట్లు వచ్చాయి, పొట్లు వచ్చాయి, నగ నట్ర పొలం పుట్ర అన్నీ వచ్చాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి? అనుమానం ఏదైనా ఉందా? దీనికి పరిశోధనలు అక్కల, పుస్తకాలు అక్కల. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఈ పడుకున్న 6 అడుగుల 3 అంగుళాల కళేబరమే ధరించింది. ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఈయన, ఇక్కడ ఈయన ధరించాడు. మొత్తం అన్ని రూపాలు మనమే. ఏమంటే ఒక జీవుడు పడుకుని తానే పురుషులై, తానే స్త్రీలై, తానే చరాచర జీవరాశులై ఓ పావుగంట అరగంట ఓ కలవుడు సృష్టించుకుని అదంతా నిజమే అనుకుని ఆ భ్రమలో తేలియాడిన నిజమే అయినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతటిని తానే అద్దంలో, మాయ అనే అద్దంలో చూసుకుని ఒక కళని సృష్టించి ఇంతమంది పురుషులై, ఇంతమంది స్త్రీలై, ఇంతమంది చరాచర జీవరాశులై తానే ఆనందిస్తున్నాడు అనడంలో ఏమాత్రం అబద్ధం లేదు. పక్కా నిజం, పక్కా నిజం. ఇది కళ.
ఇది కళ అని గ్రహిస్తే జీవితం భారం అంతా తగ్గిపోయింది. కళలో ఏం చేస్తాం, ఏం చెయ్యం, జరుగుతూ ఉంటుంది అంతే. జీవితం కూడా జరుగుతూ ఉంటుంది, ఏం చెయ్యం. వీ డోంట్ డూ ఎనీథింగ్, ఇట్ విల్ బి గోయింగ్ ఆన్. అది నడుస్తూ ఉంటుంది, నడిచేదాన్ని నడవడమే చెల్తే నామ గాడి. ఇంకా దాంట్లో మనం వేలెట్టి కలుగుతే ఇది కాదు, ఇది చదువు, ఇది కాదు, ఇది ఈ కాదండంలో వచ్చి పిల్లాన్ని వాడికి కావలసిన చదువు వాడు చదువుకోని, వాడు ఏమన్నా కూర్చుని నాకు మళ్ళీ పద్యాలు రాశాడు అనుకో, పద్యాలకు డబ్బులు ఎవడు ఇస్తాడరా, నువ్వు ఎంపీసీ చేయాలి. వాడికి బొడ్డు లేదు, ఎంపీసీ చేయాలి. ఇప్పుడు వాడికి లక్ష్యం కేటాయిస్తాము, దీన్నే వేలెట్టి కెలకడం అంటారు. వాడు చదువుకొని రాదా, పైగా నేను చదువుకోలేకపోయాను, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవలేకపోయాను, నువ్వు అవ్వాలి. వాటితో వాడు పేషెంట్ అవుతాడు, కూర్చో. బట్ తండ్రి గారు తల్లి గారు అవ్వలేకపోయినవన్నీ పిల్లలు అవ్వాలా, దీనికోసం ఒత్తిడి చేయాలా, వాడి ప్రాణాలు తీసేయాలా, వాడికి ఇష్టం లేని చదువులు చదవాలా. ఇదే మనం వేలెట్టి కెలకడం అంటే. వాడిని బతకనేం, మనం బతకనక్కడ. వాడి దారిని వాడు రమణ మహర్షి అవుతాడేమో, అవనివ్వరండి. వాడు షిరిడీ సాయి అవుతాడేమో, అవనివ్వరండి. వాడు జిడ్డు కృష్ణమూర్తి అవుతాడేమో, అవనివ్వడండి. మా వాడు ఇప్పటి నుంచే కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదువుతాడని మాత్రం గొప్పగా చెబుతాడు. నిజంగా కృష్ణమూర్తి గారు అవుతారంటే ఒప్పుకోమారు. అమ్మో అలాంటి అలాగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అంటారు. ఇక్కడ వీడు కూడా మాయలో పడిపోవద్దు. అదే కృష్ణమూర్తి గారి పుస్తకాలు, రమణ మహర్షి పుస్తకాలు చదివితే, మా వాడండి 5 ఏళ్ల వయస్సు అండి, మన అరుణాచలం తీసుకెళ్ళామండి, ఏమిటో ధ్యాన మందిరం నుంచి బయటికి రాలేదండి. అక్కడ ఏదో మిఠాయి ఉండొచ్చు, కంగారు పడకు, అంత సీన్ ఏం లేదు, నువ్వు చెప్పేస్తున్నావు ఇక్కడ మీ వాడు కాబట్టి. ఏమిటో బయటికి రాలేదండి. బయటికి రాకుండా నిజంగా అక్కడే ఉంటే కొడుకుని అక్కడ వదిలేయడానికి మనం ఎవరైనా సిద్ధంగా ఉన్నావా? నోబడీ ఈజ్ రెడీ, నోబడీ ఈజ్ రెడీ. అనవసరంగా తీసుకెళ్ళామమ్మా వెంట ముహూర్తం పెట్టిన పురోహితుడు తిడతాం. ఇది మన నాటకం. మనకి ఆయన చూస్తే గౌరవం, అక్కడ ఉన్నాడని చెప్పుకోవడం గౌరవం, అని ఆయనలో మనం ఎవరో మారం ఇక్కడ. అందుకే మనం ఎప్పటికీ మారం, ఇలాగే ఉంటాం. లేకపోతే ఇదంతా సృష్టి అంతా దేవుడే అని ఎందుకనంటే, దేవుడు లేనిది ఎక్కడ? దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే, ఎలా ఉంటాడు ఏమిటయ్యా, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడుతూ ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే, దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా, తెలిస్తే గుర్తుపడతాం. మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలి కూడా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫోటో చూపిస్తారు కదా, ఇదిగోరా అబ్బాయి వచ్చేది ఇతనే, అవుట్ గేట్ లోంచి వస్తాడు, నువ్వు ఒకడు ఉండరంటే ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం. అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా. ఆ ఫోటో ఏమిటంటే రమణ మహర్షి చెప్పింది, దేవుడు లేనిది ఎక్కడా అదే పనిగా తపించి చూడుమి, దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తపించి చూడుమి, భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును, భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును, మతి భ్రమ తప్ప మరేది కాని, మతి భ్రమ తప్ప మరేది కాని, భీశ్రావమయ ప్రపంచమున, భీశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవమొక్కడే. రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తపించి చూడు. మీ ఎవడికి కనపడతాడు అంటే, నాకు దేవుడు తప్పింకేవద్దు, నాకు దేవుడు తప్పింకేవద్దు, నాకు దేవుడు తప్పింకేవద్దు. ఆయన అలాగే తప్పించాడా లేదా? ఎంతమంది రమ్మన్నా వీళ్ళ కన్న తల్లి అండి, కడుపు తీపమ్మ, అడగమ్మ వచ్చి బతిమాలి, నాన్న ఇంటికి రారా, నాన్న ఇంటికి రారా, కన్న తల్లిని వచ్చానురా, నన్ను వదిలేసి వస్తావా, నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి? కర్త వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవితంలో నడిపించు, అంతే. నడిపిస్తున్నాడమ్మా, నడిపించవచ్చినప్పుడు నా ప్రారబ్ధ కర్మను అనుసరించి, అంచేది నీ ప్రారబ్ధ కర్మ కూడా ఇందులో ఇముడుందనే అర్థం. అక్కడ నా వియోగం నీకు తప్పదు, నీ వియోగం నాకు తప్పదు, అంతే. ఇంక నేను చేయగలిగిందే లేదు. శంకరాచార్య వెళ్ళిపోలేదా 8 ఏళ్ల వయస్సులో? మరి వెళ్ళకపోతే మనకి 153 గ్రంథాలు అందేవా? భారతదేశం అంతా పర్యటన జరిగేదా? అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూఢయ్యేదా? భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్య మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా? ఆర్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ 2 3 కనేవాడు, దానికేముంది? ఆ మాత్రానికి మనం ఉన్నాగా, వారెందుకు? పరిపాడు చేసుకుని వారు ఉండాలి, మనం ఉన్నది ఎందుకు ఇక్కడ?
పిల్లల్ని కనడానికి 140 కోట్లు జనాభాని పెంచడానికి, పైగా చైనాని కూడా మించిపోయింది. ఎంత అదృష్టమో.